అండ్ హలో హై గైస్ అందరికీ. ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్ 5 అయితే ఆడిపోతున్నాం. షీల్డ్ కూడా అయిపోతున్నాం. అవునులేండి, ఇది రెండో షీల్డ్. అండ్ నేనైతే ఆడికి వెళ్ళాను, అది తాగితే ఇక్కడ ఏందో రైడర్ వచ్చింది. ఐ థింక్ సో వాళ్ళు ఇప్పుడు గొడవకు వస్తారు తెలుసు. అండ్ ఈరోజు నేనైతే ఇక్కడ ప్లేస్ ఎందుకు క్లియర్ చేశానంటే ఐరన్ ఫామ్ చేయబోతున్నాను. ఐరన్ ఫామ్ మన బేస్ నుంచి చాలా దూరం అనమాట, బట్ విలేజ్ నుంచి చాలా దగ్గర అనమాట. సో చూద్దాం. అండ్ నేనైతే ఫస్ట్ మీరు 5x5 ఏరియా అయితే తీసుకోండి. లైక్ 1 2 3 4 and 5. యప్. అండ్ ఇప్పుడు ఇలా ఓకే 1 2 3 4 5. యప్. అండ్ ఇప్పుడు ఇక్కడ 2 3 4 5. అండ్ ఇప్పుడు ఇలా 2 3 4 5. ఓకే 5. అండ్ ఇప్పుడు స్ట్రైట్గా కిందికి 8. ఓకే 8 బ్లాక్స్ అయితే లోపల డీప్ మైన్ చేసేసుకోండి. 1 ఇది అండ్ 2 వచ్చేసి ఇది. యప్. అండ్ దట్ అయితే చాలా వస్తుంది నా దగ్గర. మెల్లమెల్లగా వచ్చేస్తుంది, పెరిగిపోతుంది దట్ నా దగ్గర. ఎందుకంటే ఇలాంటి పెద్ద పెద్ద మైనింగ్స్, కొండల్ని ఎత్తేయటాలు ఇవన్నీ చేస్తున్నా. యా, ఎవరికైనా కావాలంటే చెప్పండి, తగ్గిస్తాను నేను. అండ్ ఇన్వర్టరీ ఫుల్. ఇప్పుడు మనకు కావాల్సింది ఒక చెస్ట్. అంటే నేను సపరేట్గా పెట్టుకుంటున్నా, ఎందుకంటే వస్తువులు అలా పెట్టుకోవడానికి. అండ్ బెడ్స్ చూసారు ఎన్ని ఉన్నాయో. ఆ తర్వాత ఇది కూడా ఏంటిది, ఫ్లిచ్చింగ్ టేబుల్ అంట. యా, అది కూడా ఉన్నాయి నా దగ్గర. అండ్ గ్రానీ గేమ్కి అడిగాంచి 5 లైక్స్ చేయమన్నాను, 3 చేశారు. లాస్ట్ 2 ఉన్నాయి నేను చూసేసరికి. 3 లైక్సే చేశారు, బట్ 4 మెంబర్స్ చూశారు. అండ్ మీకైతే ఒకటి చెప్తారు గైస్, అదైతే మీరు కన్ఫర్మ్గా మర్చిపోకుండా చేసుకోండి. ఇది ఎన్ని ప్లక్స్ 2 కదా. మీరు ఇంకా రైడ్కి వస్తున్నట్టున్నారు అబ్బా వాళ్ళు. మనకేం కాదు కదా, ఐ థింక్ సో. అవును, వాళ్ళు రైడ్కి వస్తే ఇప్పుడు ఎలాగా? నేను ఇక్కడ ఇది చేయాలనుకుంటున్నాను కదా. విలేజర్స్ కూడా ఎవరు లేరు. చూద్దాంలేండి అప్పుడు సంగతి. వాళ్ళు వచ్చి కొట్టినప్పుడు చూద్దాం. వాళ్ళు వచ్చి ఇప్పుడు కొడితే నా పరిస్థితి ఏంటి? నేను ముందే గుంటలో ఇరుక్కొని ఉన్నా. అండ్ 3 బ్లాక్స్ కదా, డీప్లోకి వెళ్ళిపోయాం. తర్వాత 4. ఓకే, నాకు భయం వేస్తుంది మెల్లమెల్లగా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారేమో అని అదొక భయం. మళ్ళీ ముందే హార్డ్ కోర్ కదా, చచ్చిపోకుండా ఆడాలని నేను అనుకున్నా. ఓకే చూద్దాం. ఓకే 5. యా, ఇంకా స్టోన్ వచ్చేసింది, మంచిది. చుట్టూ మనం కలరింగ్ ఇవ్వలేదు గైస్. ఓ విరిగిపోయింది గైస్. ఓ మై గాడ్ షట్. ఇప్పుడు షవల్తో పని ఉంది. అండ్ 6 ఇది. అండ్ తర్వాత 7 ఇది. అండ్ దాని కిందది 8th బ్లాకు. 8th. అబ్బా ఓకే, ఇప్పుడు స్టోన్ అంతా ఎత్తేయాలి. ఏదైనా మా పికాక్స్ మంచిది. అండ్ స్టోన్ అంతా తీసేద్దాం. పికాక్స్ కూడా అయిపోతుంది, బట్ వాళ్ళు ఏంటి ఇంకా రాలేదు రైడ్కి. భయపడ్డారా? వద్దులే కదా, రాకపోతేనే మంచిది. ఈ వీడియో అంతా ఐరన్ ఫామ్ చేయాలని ఒక బ్రో అయితే కామెంట్ చేయమన్నాడు, కామెంట్ చేసాడు. సో ఆ బ్రో చెప్పినట్టే నేను ఇప్పుడు ఐరన్ ఫామ్ అయితే చేస్తున్నాను. వాళ్ళు రాకుండా ఉంటేనే మంచిది నన్ను అడిగితే మాత్రం. ఇప్పుడైతే వాళ్ళ ఏంటి అంత మంచిది కాదు. ప్రశాంతంగా ఆడుతున్నాం కదా, అట్టే ఆడదాం. వాళ్ళు రాకూడదనే కోరుకుందాం గైస్. వాళ్ళు వచ్చారా ఇంకా బిస్కెట్ మనం. రాకండి అయ్యా. ఓకే అదే కదా, భయపడ్డాను తప్పు వచ్చిందేమో. లేదు కదా, తప్పు లేకుండా మొత్తం రైట్గానే చేస్తాను. మిస్టేక్ ఏం లేకుండా చేస్తున్నా, చేసేది. అండ్ కాబుల్ స్టోన్. ఓకే, ఇదెందుకు పక్కన పగులుతుంది? గ్రావెల్ అబ్బా సరిపోయింది. కాబుల్ స్టోన్ తీసుకొని ఇక్కడ ఫిల్ చేసేద్దాం. చూద్దాం, నాకు తెలిసి ఇది కూడా కావాలేమో గైస్. గ్రావెల్ కాబట్టి చేత్తో బాగా కొట్టేయచ్చు. అండ్ లాస్ట్ బ్లాక్ ఇదే. ఫ్లింట్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు గ్యాస్ ఫ్లింట్? నేను అయితే వేస్ట్. వద్దన్నప్పుడే వస్తుంది. అండ్ మీరైతే షేడర్స్తో ఎప్పుడు ఆడుకోపాకండి, నాశనం అయిపోతాయి. చెప్తున్నాను కదా,
నేను రీసెంట్గా ఒక షేడర్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఆ షేడర్స్ యాప్లో నేను అంటే న్యాచురల్ షేడర్స్ అప్పుడు వాటర్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకే వామిటింగ్ వచ్చేస్తుంది. అందుకే షేడర్స్తో ఎప్పుడూ కూడా ఆడుకోకండి. ఆడుకున్నారా ఇంక మీరు బిస్కెటే నాలాగా. ఓకే, చూపిస్తానులేండి మీకు కూడా, ఎందుకు ఆతృత మీకు. ఇదేంటిది? ఓ సూపరం. పైన చూసుకోండి గెస్ మీరైతే. ఇటు పోయి ఇక్కడ ఏదో తీసాం కదా, మూసేద్దాం. ఓకే, ఇంకా దీన్ని కూడా క్యాజువల్గా మూసేయాల్సిందే. ఓపెన్ చేసినప్పుడు మూసేయాలి కదా, లేకపోతే ఏమన్నా అయితే ఇదెందుకు మూడు. ఓకే, పిచ్చెక్కేస్తుంది దాన్ని మూయాలి మనం. ఇప్పుడు ఓకే. దాన్ని ఎందుకు పగలగొట్టారు అయ్యా? మనం పగలగొట్టాల్సింది దీన్ని. ఇప్పుడు ఇది 5 into 8 బ్లాక్స్ అయితే అయిపోయింది, అంటే దీన్ని కూడా బ్రేక్ చేయాలి. చూద్దాం, బ్రేక్ చేసేసి. అండ్ ఇదైతే 2 ఎపిసోడ్స్గా అయితే నేను వేరువేరుగా చేస్తాను. అండ్ ఇప్పుడు దీన్ని కూడా బ్రేక్ చేయాలి నేను. సరిపోయింది కదా, ఏంది పని నాయన, సరిపోయింది. అదే నేను ముందు చేసుకోలేకనా. చూద్దాం ఒక్క నిమిషం. అండ్ ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక్కడ ఒకటి కాబుల్ స్టోన్, ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ దట్ అయితే పెట్టేద్దాం. ఇప్పుడు నేను వెళ్ళి చూసుకొని వస్తాను. ఫైనల్గా చూసుకొని వచ్చాను. అండ్ ఇప్పుడు సౌండ్ వచ్చింది. ఓకే, ఏదో సౌండ్ వచ్చింది, అదిగోండి. బెడ్ తీసుకొని స్లీప్ వేసేసుకుందాం గైస్. తర్వాత ఏమన్నా చేసుకుందాం కావాలంటే. సూపర్గా దూకాను కదా, కరెక్ట్గా బెడ్ పైన దూకి బెడ్ పెట్టి దానిపైన దూకా. అబ్బా, ఏమన్నా దూకానా? అండ్ బెడ్ ఇక్కడ పెట్టి స్పానింగ్ పాయింట్ పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది ఇంకొక మనం. మీరేంట్రా అయ్యా మీది. నేనేదో ఇక్కడ ప్రశాంతంగా చేసుకుంటా ఉంటే అండ్ ఇప్పుడు పైకి ఎక్కాలి. ప్రశాంతం నచ్చంగా వీళ్ళకి. అండ్ ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలి మనం ఎలాగైనా. అండ్ దాని నుంచి వద్దాము, దాన్ని కూడా కౌంట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది 5 into 5 ఏరియా స్క్వేర్. అండ్ అలాగే కింద డీప్ 9 బ్లాక్స్ అయితే వస్తుంది. మీరు ఆపంటారు నాయన, తట్టుకోలేకపోతున్నా సౌండ్. ఓకే, వాళ్ళైతే ఆపనట్టున్నారు. అండ్ ఇది అవసరం లేదు నన్ను అడిగితే. మనమే ఇంకో బ్లాక్ డీప్ చేసుకోలేము. ఐ థింక్ సో. మీరే లోపల ఇంకో బ్లాక్ డీప్ చేసుకోండి. ఆ బ్రో అయితే నాకు అలానే చెప్పాడు, కానీ పైన పెట్టాడు. సో ఇప్పుడు మనమైతే ఇంకా కిందికి ఒక 3 బ్లాక్స్ అయితే డీప్ చేయాలి లోపల. వాపరం 3 బ్లాక్స్. 1 2 3 1 2 అలా చేసుకోండి మీరు కూడా. ఆ బ్రో చెప్పినట్టే చేస్తున్నాను నేను కూడా, అంతేని అనుకుంటా. ఇట్లాగే చెప్పాడు ఆ బ్రో కూడా, డీప్ చేసుకోమనే చెప్పాడు. నేనైతే మీకు ఏం కల్పించడం లేదు, ఆ బ్రో చెప్పినట్టే చెప్పేస్తున్నా. మరి అది పని చేస్తే పని చేసినట్టు, లేకపోతే లేదు. సవాల్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోయింది. ఏం కాదు, ఇంకెందుకు అయితే అయిపోతుంది కదా. చేసుకోవాలన్నప్పుడు చేసుకోవాలి కదా, ఇంకెందుకు చెప్పండి. 8 బ్లాక్స్. ఇది ఇలా పెట్టేసి క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్ ఇక్కడికి వచ్చాయి. పర్వాలేదు, నువ్వు ఇక్కడ ఉండు, కొద్దిసేపటికి వెళ్ళా, టెంపరీ. అండ్ ఇప్పుడు ఒక షవర్. అరే నువ్వు ఆపరా నాయన, తలకే తింటున్నాడా. అండ్ ఇక్కడ సరే కొట్టడానికి వస్తాడంటే కొట్టడానికి కూడా రావటం లేదు ఇంకా. సరైన చూద్దాం, వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. నాకైతే అనుకుంటున్నా వస్తాడేమో అని అనుకుంటున్నా. మీరు చూద్దాంలేండి వచ్చినప్పటికి.
నువ్వు ఆపరు వచ్చి కొడితే వస్తావు నువ్వు. యా కొంచెం ఈ వీడియో పెద్ద లెంత్గా ఉంటుంది గైస్. యా అడ్జస్ట్ అవ్వండి, లేకపోతే మీరైతే స్కిప్ చేసేసుకోండి. అంతే నేను చెప్పేది, మీకైతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడైతే డీప్లోకి చేసేసా. ఒక నిమిషం. యా ఇప్పుడు ఒక సరైన రచ్చ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు బెడ్లు అయితే కావాలి మనకి. ఉన్న బెడ్లు చాలుతాయో చాలవో తెలీదు. అండ్ ఇప్పుడు మనకి 10x10 20 బెడ్స్ కావాలి కదా. విలేజ్లో వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఒక 13 బెడ్ చాలు, ఇంకంతా లోపల పెట్టేద్దాం. లోపల పెట్టరా లోపలికి పోరా నాయన. ఏం సరిపోయింది కదా ఇది కూడా. అనవసరంగా పోషన్ దాగా. దానివల్ల ఈ రచ్చ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ఉన్నాయి గైస్. ఐ థింక్ చాలా పోవచ్చేమో, చూద్దాం. 18 బెడ్స్ ఇంకా విలేజ్లో ఉంటాయి కదా. అండ్ వైట్ మన దగ్గర ఎంతలాగో చాలా ఉండింది కాబట్టి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు మనకి ఇలా పెట్టుకుంటే చాలు. అండ్ ఇప్పుడు దీని మీద బెడ్స్ ఇలా వచ్చాయి. 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4 రయ్యా 4. అండ్ తర్వాత 5th బ్లాక్ ఫినిష్. అండ్ ఇప్పుడు కింద బ్రేక్ చేయాలి. సౌండ్ తగ్గించుకోవాలి. ఇప్పుడు మీకు ఓకే దట్ కలెక్ట్ అవుతుందా? కలెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక 5 కావాలి మనకి. ఇవన్నీ 1, ఆ తర్వాత 2, 3, 4 అండ్ ఇంకొకటి, ఆ తర్వాత 5. ఆ తర్వాత ఇక్కడ కూడా చాలవు, బట్ పర్వాలేదు, సెట్ చేసుకుంటాను నేను. పైకి వెళ్ళి విలేజర్స్ వాళ్ళ ఇంట్లో తీసుకుంటాను. ఇప్పుడు ఎన్నో ఉన్నాయి నా దగ్గర? 2, 3, 4 అండ్ 5. ఇంకొక బెడ్ కావాలబ్బా. సరే ఇంకో 2 కావాలనుకుంటా. కింద బ్రేక్ చేసేద్దాం. ఈ వీడియో లెంతీగా వచ్చినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఏం కాదులేండి. ఒక్కరోజు ఏమైపా నెట్ కూడా ఎక్కువ వాళ్ళు ఆగదులేండి. అండ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చెప్పారనే నేనైతే ఐరన్ ఫామ్ చేస్తున్నా, లేకపోతే నాకేం అవసరం. ఓకే, ప్లేస్ అండ్ ఇక్కడ కూడా ప్లేస్. నైట్ అవుతుందా? లేదు. సో నేను వెళ్ళి తెచ్చుకుంటా. అండ్ ఇప్పుడు వచ్చేసి అండ్ ఇప్పుడు మీరైతే దీన్ని మూసేయాలి. లైక్ అండ్ ఆ బ్లాక్ అయితే సింగిల్ బ్లాక్ వచ్చింది, బట్ నాకెందుకు డబుల్ బ్లాక్ వచ్చింది నాకు తెలియదు. అండ్ ఇప్పుడు మీరు ఇది సెంటర్ కదా, 2 blocks డీప్ అంటే 3 blocks డీప్లోకి వెళ్ళండి. లైక్ దిస్. అండ్ 4 sides కూడా ఇలానే చేసుకోండి. 3 blocks డీప్, మళ్ళీ చెప్తున్నా 3 blocks డీప్. 3 blocks డీప్లోకి వెళ్ళారు కదా. ఆ తర్వాత యువతలు కూడా సెంటర్ ఇది ఒక్కటి చాలు రయ్యా, ఒక బ్లాక్ చాలు. డీప్లోకి వెళ్ళండి. అండ్ ఇప్పుడు ఇక్కడ బ్లాక్ పెట్టేసేయండి. అండ్ దీనికి స్ట్రైట్గా వచ్చేసి ఇక్కడ ఇది సెంటర్ వస్తుంది. అంతేనా? సెంటర్ ఇదేనా? అండ్ ఇప్పుడు ఈ 3 blocks మొత్తం ఒక రూమ్లా చేసేసుకోండి, సరేనా? చూపిస్తా. అండ్ ఫైనల్గా ఇలా డీప్లోకి చేసేసుకోండి. అండ్ తర్వాత పోయి చూసేసి వస్తాం, అంతే కదా. అండ్ ఫైనల్గా ఇలా చేసేసుకోండి గైస్ చుట్టూ. అండ్ ఇదైతే లోపలికి వెళ్ళడానికి, బయటికి రావడానికి. అండ్ ఇప్పుడు ఫ్లెచ్చింగ్ టేబుల్స్ అయితే కావాలి. ఐ థింక్ సో ఇక్కడే ఇలా పెట్టేసుకోండి ప్రతి బ్లాక్కి, ఓకేనా? ఇలా పెట్టేసుకోండి. అండ్ చూద్దాం ఇంకా చాలా జరుగుద్దేమో గేమ్లో. నాకైతే స్లోపుకి లేదబ్బా, చాలా ఆడేసాను ఇప్పటికే. ఫ్లెచ్చింగ్ టేబుల్స్ మనం ఓపెన్ చేయలేము, దీంతోనే పగలు కొట్టాలా? చూద్దాం. వచ్చింది.
ఓయ్ ఏంటిది ఎంత ఫాస్టా? పెట్టేద్దాం ఫ్లెచింగ్ టేబుల్స్ అయితే ప్రతి బొక్కలో. ఆ తర్వాత ఇక్కడ ఆ తర్వాత ఇక్కడ అండ్ ఇది సెంటర్ అంటే మనం వెళ్ళే బ్లాక్ ఇక్కడ, తర్వాత ఇక్కడ అండ్ ఇక్కడ కూడా ఇక్కడ తర్వాత ఓకే 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 సారీ ఇక్కడ కూడా అండ్ ఇక్కడ అండ్ ఇక్కడ. రే నువ్వేంటి తల్ల సైడ్ అయ్యా నాయన అడ్డుపడతా ఉంది కేసింది అక్కడ నుంచి. ఇక్కడ కూడా ఫ్లిచ్చింగ్ టేబుల్స్ ఇక్కడ పెట్టాలి. ఇంకా బొక్కలు అయితే అయిపోయింది చేసుకునే బొక్కలు. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒకటి, ఇక్కడ ఒకటి, ఆ తర్వాత ఇక్కడ కూడా ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇది ఎల్లో బ్లాక్. ఫైనల్గా ఫ్లెచింగ్ టేబుల్స్ పెట్టేసా. అండ్ ఇప్పుడు ఒక నిమిషం చూడాలి నేను. ఫైనల్గా ఇప్పుడైతే హాపర్స్తో పని వచ్చింది గైస్. అబ్బా నాకైతే చెమటలు కూడా పట్టిపోయాయి. నేనైతే సపరేట్ రూమ్లోకి వచ్చి మరీ కూర్చున్నా ఈ వీడియో కోసం. ఇది చూస్తే నాయన 16 నిమిషాల కంటే ఎక్కువ అయ్యేలాగుంది. 16 నిమిషాలు ఇప్పుడే అయిపోతుంది లేదు, 15 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఫ్లెచింగ్ టేబుల్స్ 37 మిగిలాయి. అప్పో ఇరా ఫ్లెచింగ్ టేబుల్స్ మహిమ. అండ్ ఈ ల్యాడర్స్ కూడా చేసుకున్నా కష్టపడి నేనే. అండ్ ఇవన్నీ ఇంకా లోపల పెట్టేద్దాం. ఫుడ్ గురించి దొరకవద్దు. ఫుడ్ అండ్ కోలు ఇవి కూడా కాబుల్ స్టోన్, తర్వాత ఇది కూడా. అండ్ ఇప్పుడు చెస్ట్ విషయానికి వచ్చేద్దాం. మనకి ఇది కదా ఏదది మనం బయటికి వెళ్ళేది ఇది కదా. అండ్ ఇక్కడ బెడ్ పగల కొట్టి ఇక్కడ ఎందుకు గైస్ బెడ్ ఇదేందొకటి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అంతేనా? ఐ థింక్ సో. ఓకే లేదబ్బా మర్చిపోయాం, దాన్ని బ్రేక్ చేసేద్దాం. ఇక్కడ ఒకటి అండి ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఈ హోపర్ ఉంది కదా, ఇది దీనికి లింక్ అవ్వాలి. ఈ హోపర్ సారీ లింక్ అవ్వలేదు గైస్. ఇది అలా చూపిస్తే స్ట్రైట్గా ఉంటే లింక్ అవ్వనట్టు. అండ్ ఇప్పుడు లింక్ అవ్వాలి. అండ్ లింక్ అయింది. అండ్ దీనిపైన ఇంకో చెస్ట్ పెట్టాలి మనం ఇప్పుడు. ఓకే ఇంకా 2 చెస్ట్లు పెట్టేద్దాం. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ దీన్ని బ్రేక్ చేసేయాలి. అండ్ ఇప్పుడు ఏడొక హోపర్ పెట్టాలి. సారీ గైస్ తప్పు వచ్చేసింది. ఇక్కడ పెట్టాలి దీన్ని. దీన్ని బ్రేక్ చేయాలి మనం అప్పుడు. అండ్ ఫైనల్ ఈ 2 కనెక్ట్ కాలేదా? మంచిదిరా, టయానికి కనెక్ట్ కావు ఇవి కూడా. ఇప్పుడు అయ్యాయి. అండ్ ఇప్పుడు లేదబ్బా దీనికి కనెక్ట్ కావాలి. ఇదైతే ఏందిరా నైనా పగలు కొట్టడమా, మరీ దారుణం చేస్తున్నాం గైస్. బ్రిక్స్ పెట్టేస్తా, స్టోన్ బ్రిక్స్ గుర్తుగా ఉంటాయి ఎప్పుడైనా. దీనిపైన అరే మళ్ళీ లింక్ అయిందా? అండ్ ఇప్పుడు ఇక్కడ ఒకటి, ఇదైతే దానికి లింక్ అవ్వాలి. బట్ ఇదైతే అటువైపుకి లింక్, ఇటువైపుకి లింక్ అయింది. దీనికి లింక్ అవ్వాలి ఇది. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇది దీనికి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు ఏమన్నా వస్తువు పడేసి చూడండి. అంటే నేను కూడా పడేస్తున్నాను ఇప్పుడు. చూద్దాం. ఇప్పుడైతే నేను దీంట్లో పెట్టా దీన్ని. అది దేంట్లోకి వెళ్ళొద్దు. దీంట్లోక లేదు, డైరెక్ట్ దీంట్లోకి వచ్చేస్తుంది. చూసారా పవరు. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడాలి ఇప్పుడే. అండ్ ఇప్పుడు నేనైతే చాలా పెద్ద పని, ఎలాగైనా కష్టపడి విలేజెస్ని అయితే తెచ్చి పెట్టాలి. సో అదైతే మీకు చూపిను, ఎందుకంటే చాలా కష్టం. చూపిస్తా. బోర్డులో తీసుకొచ్చేసి వేసేసి 20 మంది విలేజర్లని చూపిస్తా. ఓకే బాయ్ గైస్. కరెక్ట్గా 20 ఉండాలి, మర్చిపోకండి. కరెక్ట్గా 20. నైట్ అయిందా, స్లీప్ వేసేద్దాం. మళ్ళీ మాప్స్ స్పాన్ అయిపోతాయి. అండ్ ఓకే బాయ్ గైస్.